నమస్తే అండి. ఈరోజు మనం చేసే వంట ఏంటంటే చూపిస్తారా అండి. ఈరోజు బయట పెట్టేసుకున్నాం మేము. చూడండి, బాండ్లో పెట్టేస్తున్నాను. కొంచెం మంట తగ్గిస్తాం. మంట ఎక్కువగా ఉంది, ఇంకా తగ్గిస్తాం. బాండ్లో పెట్టేసి ఆయిల్ పోసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ పోసేస్తా కదా. ఇప్పుడు చూడండి, మా పాపకి తినేదానికి రొయ్యలు పకోడా వేసుకుంటున్నాం. చూడండి, కొంచెమే, పావు కేజీ. దీంట్లోకి పిడికిడి జీడిపప్పు, దగ్గరికి చెప్పి జీడిపప్పు, సాల్ట్, శనగపిండి, మైదా, కార్న్ పౌడరు, పట్టాలంగల పొడి, అల్లం పేస్ట్. దీంట్లో ఇప్పుడు ఏం వేయాలంటే దానికి తగ్గట్టు మిరప్పొడి. చూడండి, మిరప్పొడి, పసుపు వేసేస్తుంది. కొంచెం ఉడ్డు రంగు, కేసర రంగు వేస్తున్నా కొంచెం. చూడండి, కొంచెం పెరుగు, 4 పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసేస్తా. లోపల ఒక్కగా ఎండగా ఉందని నేను బయట పెట్టేసుకున్నాను. బయట అయితే బాగుంటుంది, గాలి వస్తూ ఉంటుంది, వెలుతురు బాగుంది. లోపల చెమట పోసేస్తుంది, అందుకని నేను ఇప్పుడు బయట పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, పెద్ద పెద్ద రొయ్యలు ఫ్రెండ్స్. ఇవి పావు కేజీ, అర కేజీ ఒలిసి అన్నీ ఆవులిచ్చేసి ఉప్పు పసుపు అన్నీ వేసేసి ఒలిసి పెట్టేసా వేడి చేసి. ఇప్పుడు ఏంటంటే చికెన్ పకోడా అలాగే వేసుకుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు. నేను పెరుగుతోనే సరిపెట్టేసి, కొంచెం ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ఆయిల్ వేసేస్తాను, ఒకే వైపు తీసేస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇట్లాగా నేను వేసిన అవన్నీ చూసారు కదా, అన్నీ దానికి తగ్గట్టు కొంచెం కొంచెం. కార్న్ పౌడరు, మైదా, శనగపిండి, ఉప్పు, అల్లం పేస్టు, పట్టాలంగల పొడి, కొంచెం మిరప్పొడి, పసుపు అన్నీ వేసేసి అట్లా పట్టించేసేసి ఆయిల్ వేసా. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో మనం చిన్న చేపలు వచ్చాయి, చిన్న చేపలు తీసుకున్నాయి. చూడండి, చిన్న చేపలు తీసుకున్నా. మొయ్యబుడంలు అంటారు, పెద్దవి అయితే మొయ్యి చేపలు అంటారు. చూడండి, ఇవి తీసుకున్నాను. తీసుకొని బాగా కడిగిచ్చేసి నీడల్లో నానబెట్టి ఎడబెట్టుకున్నా. వాటిల్లోకి ఇదిగో చింతాకు పొడి, చిన్న చేపల కూర. ఏమేమి వేయాలి? అరకిలో చేపలు తీసుకున్నాం. తోమేసేసిన తర్వాత అరకిలో ఇదిగో అరకప్పు చింతాకు పొడి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఇగో 2 టమాటాలు, 2 ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, మిరప్పొడి, ఉప్పు అన్నీ, కొంచెం మెంతుల పొడి చూపిస్తా. అవన్నీ దానికి తయారు చేసుకున్నాం.
చూడండి చిన్న చేపలు చింతాకుడి ఏవి బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇట్లాగా చిన్న చిన్న వంటలు, ఈజీ వంటలు. చూడండి ఎంత బాగుందో, ఏగతా ఉంటేనే వాసన గుమాయిస్తుంది మాకు. ఏవి బాగా వచ్చింది. మనం వేసే వస్తువులన్నీ కరెక్ట్గా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి, బాగుంటాయి ఫ్రెండ్స్. నేను రోజుకు ఒక వంటతో మీ ముందుకు వస్తా. వంట కానీ రోజుకు ఒక వీడియో పెడతాము, మీరు అందరు చూడండి మా వీడియోలు. మేము చేసే విధానం ఎలాగుంది, మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్. మాకైతే లేట్ అయింది ఈరోజు వంట. ఏ తీసేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, రొయ్యలు పకోడీ, పెద్ద పెద్ద రొయ్యలు చూడండి. ఇది పెట్టేసా. ఈ ఆయిల్ వేస్ట్ కాకుండా దీంట్లో పోసేస్తా. నూనె ఆవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆవాలి, జీలకర్ర, చూడండి కొరాకట్లోనే వండుకోవాలి. అది ఈరోజు వండుకొని రేపు తినాలి మనం, లేకపోతే పొద్దుపోయి అయినా తినాలి. ఏంటంటే అప్పటికప్పుడు తింటే పెద్దగా ఉండదు, రేపు అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఎర్రగడ్డ వేస్తున్నా. కొరాకట్టులోనే ఎగరబెట్టాలి. చించాకులు, చించిగురు, చేపలు, పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసుకోవాలి, బాగా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి మీరేమేమి వంటలు చేస్తున్నారు, ఈరోజు ఏం కూరలు చేసుకున్నారు. అందరు నీకు తినే రోజు
ఇంకా మెంతుల పొడి కొంచెం ఎక్కువ వేయబడ్డా కొంచెమే. వేపుడు ఫ్రెండ్స్ చూడండి ఎరగడ్డాయి వేపేవి. ఇప్పుడు చేపలు వేస్తాం చూడండి. చిన్న చేపలు చిగురు, చింతాకు పొడి, చిన్న చేపల కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కువ పెద్దవాళ్ళే వండుకుంటారు. దాంట్లోకి సరిపోయేంత ఉప్పు చూడండి, పసుపు, పసుపు వస్తుందంట. చూడండి మిరప్పొడి అంటే చిగురు చింతాకు పొడి పుల్లగా ఉంటుంది కదా అందువల్ల. చూడండి ఇవన్నీ కలిపేసాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేస్తా. చూపి ఇట్లా చేసుకుంటే ఈ కూర కత్తిలోనే చేయాలి. చింతాకు పొడి, చిన్న చేపలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒక తడవ ట్రై చేయండి మీరు ఎంత టేస్టీగా ఉంటుందో. ఉప్పు అన్ని కరెక్ట్గా పడిపోయినాయి, ఏమి ఇవ్వకుండా. కారం కానీ తగ్గితే వేస్తా. కొత్తిమీర, ఆయిల్ కూడా బాగా కొంచెం ఎక్కువగా వేయాలి. ఆయిల్ చింతాకు పొడి కదా, కొంచెం ఆయిల్ వేసేసి బాగా వేసేసి నూనెలో వేయించుకొని కారం అవి బాగా వేసుకుంటే కొంచెం ఎక్కువగా బాగా టేస్టీగా ఉంటుంది. ఉప్పు అన్నీ సరిపోయాయి ఫ్రెండ్స్. ఒక్కరో కారం వేయాలి. చూడండి కారం వేస్తున్నాను, ఇంకేం వేయబడ్డా. చూడండి తెల్లకుంది బాగా నీళ్ళంతా ఇనికిపోవాలి. దగ్గరికి చెప్పినాను నీళ్ళు వేసాను కదా, నీళ్ళంతా ఇనికిపోవాలి. ఇనికిపోతే కూర అట్టులాగా అయిపోద్ది. చూడండి రేలు కూడా అట్టే అయిపోయా. మసాలా ఇట్లా పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా నంచుకొని జీడిపప్పు అన్ని కరకర అంటున్నాయి. రొయ్యి కూడా కరకర అంటుంది. ఈజీగా అయిపోద్ది బ్రెడ్స్, ఏం పెద్ద కష్టం కాదు. మా పిల్లలు అడిగారు అన్ని చేపలు కావాలి, అన్ని చేపలే వాళ్ళకి దొరకవు. అన్ని చేపలు అంటే చింతాకు పొడి, మిరప్పొడి, ఉప్పు, పసుపు, మెంతుల పొడి వేసుకొని కొంచెం నూనె ఆయిల్ బాగా వేసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా వేసి నూనెలో వేయించేసేసి చేపలు, చింతాకు పొడి అన్నీ కలిపి పోసేసి కలబెట్టి ఉప్పు చూసుకొని ఒక గ్లాస్ నీళ్లు అంతే, అన్ని నీళ్ళు వేసి బాగా చిక్కగా అట్టుగా ఎగరబడిపోవాలి. ఎగరబడిపోయినప్పుడు అప్పుడు తీసేసేసి సాయంత్రం కానీ ఉదయం కానీ రెండో రోజు కానీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఊరగాయలాగా ఉంటుంది. ఆ మసాలాతోనే చింతాకు పొడి మసాలాతోనే అన్నం కలుపుకొని మనం తినేయచ్చు, అంత బాగుంటుంది. ఒక తడవ చేతరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మీరు నేర్చుకొని ట్రై చేయండి. మా పాప వాళ్ళు నవ్వుకుంటున్నారు. తినండి, అప్పుడు అడగండి నన్ను కామెంట్ రూపంలో కూర బాగలేదు అని. నేను చేసిన విధానం నేను ఇప్పుడు ఎలా చేశానో అట్లే చేయండి సేమ్.
అప్పుడు తిని చూసి నాకు చెప్పండి కామెంట్ రూపంలో. చూడండి ఈ నీళ్ళన్నీ నింపుకోవాలి. ఆయిల్ చూడు, ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి, కొంచెం ఆయిల్ పైకి వచ్చేస్తుంది చూడండి. అయితే కూర కచ్చిలోని ఇప్పుడు డబరల్లో బాండల్లో వండేస్తున్నారు, కానీ వీటిల్లో వండుకొని తినే టేస్ట్ బాగుంటుంది. బాగుంది ఫ్రెండ్స్. రొయ్యలు ఫ్రై బాగా కుదిరింది, ఈ కూర బాగా కుదిరింది. అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్. అంటే కొంచెమే కాబట్టి ఒక ఓవర్ అయిపోతుంది. ఎక్కువ అయితే కొంచెం లేట్. అది అరకిలోనే నేను తీసుకుంది, తోమలేక. తోమిస్తారంటే వాళ్ళు పని ఉంది, నేను కావాలన్నారు వీళ్ళు. మంచిగానే అర కేజీయే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవాలా. అట్లా ఒక తడవ ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. పెద్ద పెద్ద రొయ్యలు తీసుకోవాలి, అయితే సన్నవి కాదు, పెద్ద పెద్ద రొయ్యలు తీసుకొని ఇట్లా నేను వేసిన మసాలా అంతా అయ్యింది వేసి ఒకసారి ట్రై చేయండి. పప్పులుసులో కానీ రసంలో కానీ చాలా బాగుంటుంది. ఈ రోజుకి ఇవే వంటలు ఫ్రెండ్స్ మావి. మళ్ళీ ఇంకొక వంటతో చూపిస్తాను. అట్లా తిప్పుకోవాలి అప్పుడప్పుడు, ఎందుకంటే అడుగు మాడుతుందేమో అని. అట్లా అట్లా తిప్పుకోవాలి. కొంచెం మంట తగ్గిస్తా. చూడండి ఆయిల్ వస్తున్నాం. కొంచెం కొంచెమేమో అయిపోయింది. అయిపోవచ్చు ఫ్రెండ్స్, దించేస్తా. ఈరోజు తినం, రేపు తింటాం. ఈరోజు ఆడబెట్టేసి రేపు తింటాం. బాగుంటుంది ఈ కూర, రేపుకనే నేను వండింది. బాగా ఎగరబడిపోవాలి. చూడండి ఆయిల్ ఎట్లా వస్తుందో చూపినాను. అప్పుడు లోపల ఆయిల్ చూడండి, బాగా చింతాకు పొడి ఆ చేపలకు పట్టేస్తుంది. ఉప్పు కారం అంతా ఆయిల్ పైకి వస్తుంది చూడండి. మనం దించి అక్కడ పెట్టేసామనుకో, రేపు ఈ ఆయిల్ ఏమున్నది, ఉత్త చింతాకు పొడి చేపలు ఉంటాయి. ఉదయానికి మనం గంటి పెట్టి తీసుకొని తినేది. దించేస్తున్నా ఫ్రెండ్స్. ఇదంటే ఆ చెక్కి ఎగరబడిపోతుంది. చూడండి ఇప్పుడు దీంట్లో ఈ రెండే రెండు నేరకాయలు ఉండేవి, అవి కూడా తీసుకోమ్మా నువ్వే అని చెప్పి ఇచ్చేసినామే. అవి ఉప్పు కారం వేసి
పసుపు వేసి ఉప్పు పసుపు బాగా వేడి చేసి పెట్టేస్తాం. రోజు తినేదాన్ని కొత్తవి తినేస్తాం. అట్లా వేయించుకొని వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, రీల్ ఇప్పుడు చేస్తావా? తీలేవు కదా, సరే. చూడండి ఇట్లా వేయించుకొని కొంచెం మిరప్పొడి అంతే, ఇంకేం చల్లుకొని తినేసేదేమో. తర్వాత వేసి గ్యాస్ కూడా ఆపేస్తా. చూడండి, అంటే మంట ఎక్కువగా ఉంది కదా, గబ్బా వేడిపోతుంది. ఒక్క కూడా పోయటం ఫ్రెండ్స్, ఏడైతే బయట, లోపల అయితే ఒక్క చెమట కారిపోతుంది అన్నం వండుకునే లోపల. ఇప్పుడు ఆపేస్తాను. చూసారు కదా, ఇవి కూడా దేవేస్తా. బా ఎంత మంచి వాసన వస్తుంది వేగతా ఉంటే, భలే స్మెల్ వస్తుంది. ఉంటే తెస్తే ఇక్కడ ఇస్తారు పాపం, డబ్బులు ఇస్తాం కదా, అందుకని కొంచెం తక్కువకే ఇస్తారు. తీసుకోండి, లాస్ట్ అయిపోయాయి. చూడండి, కొంచెం మిరప్పొడి. ఈరోజు ఫ్రెండ్స్ మన వంటలు చూసారు కదా, ఎంటకాయల ఫ్రై, రొయ్యల పకోడా, చించిగురు, చిన్న చేపలు తిప్పి చూపిస్తుంది కూర. ఈ చెమ్మంతా చూడు, ఆయిల్ ఇదంతా ఎదురుకొని అట్టుగా అయిపోద్ది ఫ్రెండ్స్, అట్టుగా అయిపోద్ది రేపటికి. అప్పుడు మనం తీసుకొని కూర వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక తడ ట్రై చేయండి. చూసారు కదా నేను చేసేవి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, రేపు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.